ఎట్లా ఉంది చీర? గత ప్రభుత్వ చీరలు ఎట్లా ఉండే? విమర్శలు వచ్చినాయి. ఈ మీరు ఇస్తున్నటువంటి చీరలు ఎట్లా ఉండే? క్వాలిటీ ఓకేనా? జనరల్ గా లేడీస్ అంటే శారీస్ చూడగానే గుర్తుపడతారు కదా, మంచిగా లేవా? ఇప్పుడు మీరు ఇందాక చూసారు, ఆడబిడ్డ పెట్టుకొని చెప్పింది, ఏం చెప్పినారు? బాగుందన్న, మంచిగుంది చీర అని చెప్పింది. సో అంటే ఇది ఇచ్చే చీర అనేది తన జీవితాంతం ఉంటుందని నేను అనను, కానీ తను ఇచ్చేటువంటి గౌరవించే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ తనని పెంచుతుందని చెప్పాలి. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆడబిడ్డల కేంద్రంగా ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. ఏ స్కీమ్ వచ్చినా మహిళలకే అది అంకితమని చేస్తున్నాం. ఇవాళ మహిళల పెట్రోల్ బంకులైనా, మహిళలకు సోలార్ అయినా, ఆడబిడ్డలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకమైనా, ఇవాళ స్కూల్ యూనిఫామ్లైనా, ఇవాళ వాళ్ళ ఇంటి స్థలాలైనా, ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్యాంటీన్లైనా, నువ్వు ఏ విషయం తీసుకున్నా కూడా ముఖ్యంగా ఇది ఎందుకు రేవంత్ అన్న చేస్తున్నారంటే ఆడబిడ్డలకి స్వతహాగానే వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది పొదుపు. మీరు చేస్తున్నారు ఓకే, కానీ విమర్శలు ఏంటి? ఇందిరాగాంధీ ఆమె భర్త లేనటువంటి చీరలు ఇస్తా ఉన్నారు, ఆ చీరలు ఎవరు కట్టుకుంటారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మీ పేరు కూడా ఇందిరా ఉంది, ఇందిరా శోభన్, ఇందిరాగాంధీ జయంతి రోజే ఇందిరమ్మ పేరిట చీరలు ఇస్తా ఉంది. సో ఎట్లా దానికి ఎట్లా? ఇప్పుడు పచ్చకామలకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మంచిని మంచిగా ఆలోచించాలి. ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మనిషికి పుట్టుక, చావు అనే రెండు ఉంటాయి. అంత మాత్రాన ఆమె చేసినటువంటి భర్త ఆమె చనిపోయింది కాబట్టి ఆమె పేరు మీద ఇచ్చే చీరను ఇది కానుక కాదనంటే, మరి ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇచ్చినాం, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు. ఇందిరమ్మ పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాం, ఇందిరమ్మ పేరు మీద భూముల పట్టాలు ఇచ్చినాం, ఇందిరమ్మ పేరు మీద ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇది అది కాదు అన్ని ఆమె పేరు మీదనే జరిగినాయి. మరి అలాంటప్పుడు ఇవాళ చీర ఇస్తే ఎందుకు వస్తుంది మాట నడుతున్నా. బతుకమ్మ చీరలు అనగానే వాళ్ళ విమర్శ ఇందిరా గారు, వాళ్ళ విమర్శ ఏంటంటే బతుకమ్మ చీరలు అనగానే కేసీఆర్ గుర్తొస్తాడు కాబట్టి పేరు చేంజ్ చేసిరు. మీరు అదే పేరు పెట్టి మంచి క్వాలిటీ చీరలు ఇవ్వచ్చు కదా, ఎందుకు పేరు ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విమర్శ బీఆర్ఎస్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తా, ఒక బంగారు తల్లిని ఒక స్కీమ్ ఉండింది తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ స్కీమ్ని ఎందుకు ఎత్తేసారు వీళ్ళు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము తెచ్చాం కాబట్టి ఆ స్కీమ్ ఎత్తేసారు. మరి మేము అడిగామా? అభయహస్తం మేము తెచ్చాము, దాన్ని రద్దు చేసావు. చట్టం చేసాం, మేము చట్టం చేసినాం, కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ పింఛన్, దాన్ని రద్దు చేసినావు. వాళ్ళ డబ్బులు 1800 కోట్లు మీరు మింగిండ్రు. మరి వాటి గురించి ఎందుకో మాట్లాడరు. ఇవాళ ఈ ప్రభుత్వము ఎందుకు ఇందిరమ్మ పేరు తీసుకుందంటే, ఇందిరమ్మ అంటే ఒక స్ఫూర్తిదాత, ఇందిరమ్మ అంటే ఒక ఉక్కు మనిషి, ఇందిరాగాంధీ అని అంటే ఇది అది కాదు, ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక టెరిఫిక్గా ఇది ఇట్లా ఉండాలి మహిళ అనే విధంగా ఒక సింబాలిక్ ఉంటుంది. దానితో పాటు ఈ మహిళా సంఘాలు పుట్టిందే ఇందిరాగాంధీ ఆనాడు ఐక్యరాజ్య సమితిలో ఆమె చెప్పినటువంటి మాట ద్వారానే మహిళా సంఘాలు వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇందిరాగాంధీ మహిళా సంఘాలు. మీరు కూడా కట్టుకోబోతున్నారా చీరలు? మహిళా మంత్రులు ఏమంటున్నారంటే మేము కూడా చీరలు కట్టుకోబోతా ఉన్నాం, క్వాలిటీ ఉన్నాయి, కట్టుకొని చూపిస్తామంటారు మహిళా మంత్రులు. మహిళా నాయకురాలు కూడా కట్టుకుంటారు ఆ రోజు అనేటువంటి స్టేట్మెంట్ ఇందాక కొండా సురేఖ ఇచ్చారు. మీరు కూడా తప్పకుండా కట్టుకుంటాం. ఎందుకు అనంటే చీర ఎంతది ఇచ్చినామా, ఎలా ఇచ్చినామా అని ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి డెఫినెట్ గా స్వీకరిస్తాము. దాంట్లో భాగంగా మహిళలుగా మేమందరము గత ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపినాం. గత ప్రభుత్వం చేసే చీరలను కొంగలు వాలేటువంటి బెండు పరదలకు ఆ రోజు ఉపయోగించినాము, బెరుదు పరదల లెక్క. ఇవాళ వాటికి ధీటుగా ఒక మంచి క్వాలిటేటివ్ చీరలు మేము ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా వాటిని మేము ఉపయోగించుకోవడం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రేవంత్ అన్న సర్కారు చల్లగా ఈ ఆడబిడ్డల సంక్షేమము ద్వారా తనకి మరిన్ని దీవెనలు అందాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఆడబిడ్డలే సంక్షేమం కేంద్రంగా అల్టిమేట్ గా రేపు 33% రిజర్వేషన్ సాధించుకొని ఆడబిడ్డలు చట్టసభలో వెళ్ళేంత వరకు ఇలానే ఇదే విధంగా మా పట్ల ఉండాలని కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికైతే చీరలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా మంత్రులు, నాయకురాలు కట్టుకోబోతా ఉన్నారు, ఇదే క్వాలిటీ ఇవ్వబోతా ఉన్నాము. గతంలో విమర్శలు వచ్చాయి కాబట్టి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయింది, 2 విడతలుగా ఉంటుంది. మార్చికి సంబంధించినటువంటి నెల వరకు, ఉమెన్స్ డే వరకు, వరల్డ్ ఉమెన్స్ డే వరకు కూడా ఈ చీరల పంపిణీ కంటిన్యూషన్లో ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మార్గెడ్కర్, ఇందిరమ్మ చీరల పంపిణీ కేంద్రం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.